శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనందరము భిన్న భిన్న పరిస్థితుల సమయంలో అచంచలమైన స్థిరమైన స్థితిని ధారణ చేయాలి. ఇది మనకి ఒక సుందర లక్ష్యము. దీనికోసము మనకి కావలసినది జ్ఞాన బలము మరియు యోగ బలము. ఆత్మ ఎంతగా శక్తిశాలిగా యోగ బలముతో తయారవుతుందో అంతగా పరిస్థితులు సమస్యలని సహజ భావముతో తీసుకోగలుగుతాము. మనపై మనకి మంచి నిశ్చయము ఉంటుంది. ఈ పరిస్థితులు వస్తాయి, వెళ్ళిపోతాయి అని. వాటిని సీరియస్ గా తీసుకోము. ఈ పరిస్థితులు ఎటువంటి అనుభవముని కలిగిస్తాయి అంటే వాటి చేత మన వివేకము ఇంకా జాగృతమవుతుంది, మన అనుభవము పెరుగుతుంది. కావున జీవితంలో ఎప్పుడు సమస్యలు పరిస్థితులు మనల్ని స్పృహ తప్పేట్లు చేసేట్లుగా, మనపై ఒత్తిడిని కలిగించేట్లుగా, మన సంతోషమును లాక్కొని వెళ్ళేట్టుగా, మన ఈశ్వరీయ నశాను లోపించేట్లుగా ఉండకూడదు. దీనికోసము అవసరమైనది జ్ఞాన చింతన. ఏ ఆత్మలైతే రోజు మురళి యొక్క రసానుభవం పొందుతారో, మురళి యొక్క సుందర పాయింట్స్ తమ జీవితంలోకి తీసుకువచ్చే అభ్యాసం చేస్తారో, చింతన చేస్తారో, వారు అచంచలంగా ఉంటారు. జ్ఞాన చింతన చేత జ్ఞానము ఒక శక్తిగా మన వివేకములో ఇమిడిపోతుంది. జ్ఞాన చింతన చేయకపోతే జ్ఞానం యొక్క విస్మృతి కలుగుతుంది. జ్ఞానమును జీవితంలో ప్రయోగించలేము. కానీ ఎంతగా మనలో జ్ఞాన చింతన జరుగుతూ ఉంటుందో, మురళి ఆధారంగా సుందర పాయింట్స్ నోట్ చేసుకొని అభ్యాసంలోకి తీసుకువస్తామో అంతగా మన జీవిత యాత్ర సరళమవుతుంది. జ్ఞాన బలము మనకి ప్రాప్తిస్తుంది. జ్ఞాన సబ్జెక్టులో మనకి ఎన్నో మార్కులు లభిస్తాయి. కావున మనము రోజంతా మంచి అనుభవంలో ఉండాలి. సమస్యల కంటే మనమే ఎంతో శక్తిశాలులము. మనకి తోడు స్వయంగా భగవంతుడే ఉన్నారు. సమస్యలు వస్తున్నాయి, ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు. ఏ వ్యక్తులైతే ఇప్పటి వరకు ప్రపంచంలో మహనీయులుగా అయ్యారో వారు అనేక ఆటంకములను దాటవలసిందే. ఒక వ్యక్తి ఒక కొత్త మార్గములో అడుగు పెడితే సహించవలసి ఉంటుంది, ఎన్నో వినవలసి ఉంటుంది. ఇంకా ఇది కలియుగ అంతము, అసత్యత యొక్క యుగము, ఇది ముళ్ళాడవి. ఇక్కడ సత్యము గలవారు ఎక్కువగానే సహించవలసి ఉంటుంది. సత్యతకి ఎంతో వినవలసే ఉంటుంది. కానీ సత్యతలో శక్తి వినేందుకు, సహించేందుకు కూడా ఉంటుంది. కావున తన సత్యతా స్థితిలో అచంచలంగా స్థిరంగా ఉండాలి. ఇతరులు చెప్పే మాటలు విని తన సత్యస్వరూపమును మరవకూడదు. స్వయంపై విశ్వాసమును తగ్గించకూడదు. ఎంతో మందికి ఇలా జరుగుతుంది. ఇతరుల విషయాలు విని మాయ చేత కొద్దిగా ఓడిపోయినంత మాత్రమునే తన శక్తిని మరచిపోతారు. నిరాశ యొక్క అంధకారంలోకి వెళ్ళిపోతారు. కానీ మనము మాయని జయించాలి. ఎందుకనగా మాయని జయించేవారు సర్వశక్తివంతుడు భగవంతుడు మన తోడు ఉన్నారు. తను వచ్చినదే మనల్ని విజయులుగా చేయుటకు. కేవలం మనలో విజయులుగా అయ్యే సంకల్పము ఉంటే ఇక విజయము మనదే. భగవంతుడే స్వయంగా ఈ భూమి మీదకు పావనంగా చేయుటకు వచ్చినప్పుడు మనలో కేవలం పావనంగా అవ్వాలనే కోరిక ఉండాలి. దానికోసము మార్గము వెతుక్కోవాలి. అప్పుడు మనము విజయులుగా అవుతాము, పావనంగా కూడా అవుతాము. మనలో స్వనిశ్చయము కూడా ఎంతగానో పెరుగుతుంది. కావున అచంచలంగా ఉండి తన 5 స్వరూపాల అభ్యాసము చేద్దాము. మేము దేవతా స్వరూపములో ఉండేవారము. ఆ స్వరూపము ఎదురుగా తెచ్చుకొని నేనే, ఇది నాదే ఈ అసలైన స్వరూపము అని అనుభవం చేసుకోవాలి. ఆ తరువాత పూజ్య స్వరూపము. ఈ స్వరూపానికే మందిరాలలో పూజ జరుగుతూ ఉన్నది.
ఈరోజు గుర్తు చేసుకోవలసిన విషయము, తన విష్ణు స్వరూపమును ఎదురుగా చూద్దాము. మహావిష్ణువు శేషశయ్యపై విరాజమానమై ఉన్నారు. సర్పాలను శయ్యగా ఛత్రఛాయగా చేసుకున్నారు. అచల స్థితిలో ఉన్నారు. సాగరంలో అలలు ఉన్నాయి, కానీ మహావిష్ణువు నిమగ్న స్థితిలో, అచల స్థితిలో శేషశయ్యపై విరాజమానమై ఉన్నారు. ఇదే మనందరి స్మృతి చిహ్నము. ఈ స్వరూపమును గుర్తు చేసుకుంటూ తన పూజ్య స్వరూపమును గుర్తు చేసుకుందాము. ఆ తరువాత తన బ్రాహ్మణ స్వరూపము, తన ఫరిస్తా స్వరూపమును, ఇలా 5 స్వరూపములను ప్రతి గంటకి ఒకసారి తప్పకుండా గుర్తు చేసుకుందాము. లేదా ఉదయము సాయంత్రము 5 సార్లు అభ్యాసం చేద్దాము. ఓం శాంతి.